చాలులే, ఇంక చాలు, పైకిలే. పైకి లెగుస్తావా లెగువా? ఇంకా ఎలాగ ఇంట్లో ఉంటావా? ఇంట్లోనే పడుకునే ఉంటావా? పైకి లేచి నీ పని ఏదో చూసుకుంటావా? ఎందుకురా పనికి రాని ముద్ద? చదువు అయిపోయినా కూడా ఇంట్లో ఉంటావు ఎందుకు? ఇంకా పైకి వచ్చి నువ్వు బయటకు వచ్చి బతికే మార్గమే లేదా? బతకలేవా? బతకాలని ఆశ లేదా? డబ్బు సంపాదించాలని లేదా? ఎట్లాగే ఉంటావా? ఎందుకని నేను కనింది? ఎందుకని నేను పెంచింది? ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళ మాటలు ఎక్కువగా ఉంటాయి తెలుసా? ఇలాంటి మాటలు మనం వినాలన్నా కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. అది ఇంట్లో వాళ్ళది ఏముండదండి. ఇంట్లో వాళ్ళది ఏముండదు. మనల్ని కంటారు, పెంచుతారు. నువ్వు ఇంకా ఇలాగే పందాల పడుకుని ఉంటే, ఇంట్లో పంది కుక్కగా తిని ఇంట్లో పడుకొని ఉంటే నీది తప్పు. పంది కుక్క పైకి లెగవరా, లెగిసి పని చూసుకోరా. పంది కుక్క ఎల్లకాలం ఇంకా ఇంట్లోనే ఉంటావంటరా? ఇంట్లోనే ఉంటావా? ఇంట్లో కష్టం వస్తున్నా పని చేసుకోలేవా? ఏందిరా నీ చదువు? ఏంది నీకు అంత గొప్ప తెచ్చిపెట్టింది చదువు? ఈ రోజుల్లో చదువు కాదురా ముండా కోర్, ఏదైనా డబ్బు సంపాదించడం రా ముఖ్యం. డబ్బు సంపాదించి ఇంట్లో ఉన్న జాగ్రత్తగా చూసుకోవడం రా ముఖ్యం. ఆ పని నువ్వు చేయగలుగుతున్నావా? చేస్తున్నావా? చేయలేకపోతే పోర పైకి కొడక్క. పంది తిన్నట్టు దీన్ని ఇంట్లో పడుతున్న కడుకు నీకెందుకురా? నువ్వు ఎల్లకాలం ఉంటావంట ఇంట్లో నువ్వు? 20 ఎన్ని సంవత్సరాలు రా నీకు? పైకి లేవరా నువ్వు? ఇన్ని సంవత్సరాలు వస్తున్నా కూడా నువ్వు ఇంకా అలాగే ఉంటున్నావంటే అది కేవలం నీ తప్పు మాత్రమే. నీ ఇంట్లో ఉండడం అది కేవలం నీ తప్పు మాత్రమే రా. ఒక 10 మేకలు కొనిస్తా, కాసుకుంటావా? ఒక 20 మేకలు కొనిస్తా, కాసుకుంటావా? అవి కాసుకుంటే డబ్బులు వస్తాయి కదరా. అవి కాసుకొని సంపాదించవచ్చు కదా. ఓహో, చదువుకున్నావా? ఏం ఎందుకురా చదువు? ఎందుకు? డబ్బు సంపాదించలేని చదువు ఎందుకురా? ఏం సంకలు పెట్టుకొని తిప్పుకోవడానికా? రే, నువ్వు మనిషికి పుట్టుంటే, అమ్మ అబ్బకి పుట్టుంటే ఏంట్రా నువ్వు చేస్తుంది? ఇదేంట్రా నువ్వు చేస్తుంది? పనికి మాలతనంగా? పనికి మాల కొడుకాలి కాదురా రే. పనికి వచ్చే విధంగా, పైకి వచ్చే విధంగా నువ్వు చేస్తే అప్పుడు దృష్టిలో పెట్టుకొని 10 మంది పైకి ఎట్లా రావాలి, ఇన్ని రోజులు తిని పడుకున్నాడే, ఇన్ని రోజులు తిని పడుకున్నాడే అన్న మాటలన్నీ ఎటు పోతాయో పోతాయి. ఒక్కరోజు నువ్వు పైకి వచ్చిన రోజు, ఆ రోజు ఎట్లాగే కాయ హౌసుల్లో కొట్టినట్టు కొట్టుకోండి బా, ఒక్కొక్కడిని కొనుక్కోబెట్టు, ఒక్కొక్కడిని మాట్లాడిన వాళ్ళందరినీ. అంతవరకు నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేయగలుగుతున్నావా? చేయలేకపోతున్నావా? నువ్వు ఇంకా ఇలాగే ఉంటే ఇది నీ అసమర్థతకే. ఇలా ఉండద్దు. లే, పైకి లే, పరిగెత్తు. ముడ్డికి చక్రాలు కట్టుకున్నాడు, కాలుకు చక్రాలు కట్టుకున్నాడు కాదు. ఒక్క చోట నువ్వు ఉండకూడదు. ఒక్క చోట నిలబడకుండా నువ్వు పరిగెత్తి నీ గమ్యం చేరుకో. ఆ రోజు తెరిచిన మూర్లు మూసుకోవాలిరా. అలాగే చేయాలి. అందుకే నేను ఈ కంటెంట్కి వచ్చా. నిన్ను బాగుపడదామనే, ఓన్లీ నీ కోసం వచ్చా. గుర్తుపెట్టుకో, నిన్ను బాగుపరచడానికి నేను వచ్చింది. కంటెంట్తో మోటివేషన్తో లేపడానికి నేను వచ్చాను. నువ్వు లెగుస్తున్నావా? అక్కడే ఉండిపోతున్నావా? మొదలుపెట్టు. ఈ రోజు నుంచి కంటెంట్ క్రియేషన్ మొదలుపెట్టు. 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా. ఈ రోజు సక్సెస్ లేదు, అయినా సరే నేను ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు కంటెంట్ క్రియేషన్. ఎందుకంటే నాకు ఇష్టం ఇది, ఇలా చేయడం నాకు ఇష్టం. నేను వదిలిపెట్టను కూడా. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా 3 సంవత్సరాల నుంచి 1 రూపాయి ఇలా యూట్యూబ్లో నుంచి. ఎందుకంటే నేను అమ్మాయిని కాదు కదా, అబ్బాయిని. నా మాటలు కుదరాలి, నేను మాట్లాడే విధానం కుదరాలి, నా ఫేస్ కుదరాలి, నా బొట్టు కుదరాలి, నా తొక్క కుదరాలి, అన్నీ కుదరాలి. అదే అమ్మాయి అయితే శంగారు వచ్చుకుంటే చాలు కదా, అన్నీ కుదిరినట్టే, అయిపోయినట్టే.
కొడకల్లారా ఎప్పుడురా మీ బుద్ధి మారేది, మీరు ఎప్పుడురా మారేది? రేపు పడుకొని చూస్తున్నావు నువ్వు ఇది, పడుకొని చూస్తూ లేకు ఫస్ట్లే పైకి లేచి కూర్చొని చూడరా, నీకు తెలుసు నీ మైండ్కి ఎక్కాలరా ఈ మాటలు. నువ్వు ఇలాగ ఉంటే కుక్క కూడా పట్టించుకోదురా నిన్ను. ఇలాగ ఉండిపోతే మారురా రే, మారురా, కొంచెమైనా మారురా. నీతి నిజాతిగా జాతి ముఖ్యంగా ఉప్పు ఆశ మన అన్నట్టు ఉండరా. రీతి నేల కొడక.